మాస్ మహారాజా రవితేజ హీరోగా టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇరుముడి. ఈ సినిమాలో రవితేజను ఒక సరికొత్త వైవిధ్యమైన పవర్ఫుల్ అవతార్లో దర్శకుడు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ తాజాగా విడుదలైంది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇరుముడి గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లిమ్స్ చూస్తే రవితేజ కెరీర్ లో ఇదొక మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది. ఈ గ్లిమ్స్ ప్రధానంగా తండ్రి కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్, ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా రవితేజ సరికొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. కూతుర్ని గారాభంగా చూసుకునే తండ్రి, కూతురు కోసం అయ్యప్పమాల ధరించిన తండ్రి వంటి భావోద్వేగాలను పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేస్తూ చూపించాడు దర్శకుడు. కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రమే కాకుండా ఈ చిత్రానికి ఒక వైవిధ్యమైన డివోషనల్ టచ్ కూడా ఉన్నట్లు గ్లిమ్స్ లో చూపించాడు. టైటిల్ ఇరుముడికి తగ్గట్టే కథలో డివోషనల్ టచ్ ఉంటూనే రవితేజ సినిమా అంటే అభిమానులు ఆశించే మాస్ ఎలిమెంట్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఒకవైపు ఎమోషన్స్, డివోషనల్ టచ్ తో సాగుతూనే మరోవైపు రవితేజ మార్క్ పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఈ గ్లిమ్స్ ను మరింత గ్రాండ్ గా మార్చాయి. ఇక జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం గ్లిమ్స్ రేంజ్ ను పెంచింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఇరుముడి ఆగస్టు 14న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. కమల్ హాసన్ కెరీర్ లో మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఫిల్మ్ గా నిలిచిన యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ రిలీజ్ అయ్యి జూన్ 3కి 4 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో 4 years of విక్రమ్ హ్యాష్ట్యాగ్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఈ విజువల్ వండర్ లోకేష్ కనకరాజ్ సినీ ప్రపంచం ఎల్సీయూలో ఒక సంచలన మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం విక్రమ్ విడుదలై నేటికి విజయవంతంగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నిజానికి ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం అందులోని మల్టీ స్టారర్ కాస్టింగ్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కమల్ తనదైన నటనతో స్క్రీన్ పై విశ్వరూపం చూపించగా మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తమ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఇక అన్నిటికీ మించి క్లైమాక్స్ లో కేవలం 5 నిమిషాల పాటు రోలెక్స్ పాత్రలో స్టార్ హీరో సూర్య ఇచ్చిన ఎంట్రీ థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించింది. విక్రమ్ సాధించిన భారీ విజయంలో రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీ రోల్ ప్లే చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. థియేటర్లలో ఆ సౌండ్ ట్రాక్ సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, అనర్బేవ్ స్టంట్ కొరియోగ్రఫీ ఈ యాక్షన్ డ్రామాను టెక్నికల్ వండర్ గా మార్చాయి. నేటికి చెదరని రికార్డులతో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో విక్రమ్ ఎప్పటికీ ఒక అద్భుతమైన లెగసీని కొనసాగిస్తూనే ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నై షూటింగ్ స్పాట్లో ఘోర ప్రమాదం జరిగింది. వైవిధ్యభరిత నటుడు ఎస్జే సూర్య నటిస్తున్న తాజా చిత్రం కిల్లర్ సెట్స్ లో జరిగిన పేలుళ్లో ఒకరు మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఏం జరిగిందంటే, ప్రముఖ నటుడు ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ సినిమా షూటింగ్ స్పాట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నైలోని ప్రసిద్ధ బిన్నీ మిల్స్ లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లో గ్యాస్ సిలిండర్ పేరి ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. చిత్ర యూనిట్ అందించిన సమాచారం ప్రకారం బిన్నీ మిల్స్ లో మూవీ యూనిట్ ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక భారీ ఫైర్ సీన్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఫైర్ ఎఫెక్ట్స్ కోసం సెట్స్ కు గ్యాస్ సిలిండర్లను తీసుకొచ్చారు. అయితే ఇందులో ఒక సిలిండర్లోకి గ్యాస్ నింపుతున్న సమయంలో ఊహించని విధంగా లీకేజ్ ఏర్పడింది. గ్యాస్ వేగంగా లీక్ అవ్వడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద తీవ్రతకు అక్కడ పనిచేస్తున్న ఒక్కరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పక్కనే ఉన్న మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ గాయపడిన 3 చికిత్సా నిమిత్తం సమీపంలోని
ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంతో కిల్లర్ చిత్ర షూటింగ్ ను మేకర్స్ తాత్కాలికంగా నిలిపేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు థియేట్రికల్ మాత్రమే సర్వస్వం. కానీ ఇప్పుడు కాలం మారింది. 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాలకు ఓటీటీ క్లియరెన్స్ అనేది అత్యంత కీలకంగా మారింది. థియేటర్లలో సినిమా రిలీజ్ కాకముందే ఓటీటీ డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే నాన్ థియేట్రికల్ రెవెన్యూనే నిర్మాతలకు పెద్ద సేఫ్ జోన్. అయితే ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లు భారీ సినిమాలకు షాక్ ఇస్తుండటంతో రిలీజ్ డేట్లను ప్రకటించడానికి కూడా నిర్మాతలు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తోంది. కన్నడ స్టార్ హీరో యష్, టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. మొదట ఈ సినిమాను మార్చి 19న, ఆ తర్వాత జూన్ 4న విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడింది. ఈ వాయిదా వెనుక అసలు కారణం ఓటీటీ బిజినెస్ క్లియర్ కాకపోవడమే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. టాక్సిక్ బడ్జెట్ ఇప్పటికే 500 కోట్లు దాటిపోయినట్లు సమాచారం. ఇంత భారీ బడ్జెట్ రికవరీ కావాలంటే ఓటీటీ రూపంలో కనీసం 250 కోట్లు వస్తుందని మేకర్స్ అంచనా వేశారు. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం కేవలం 120 కోట్ల వరకే ఆఫర్ చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్. తాము ఆశించిన రేటు రాకపోవడంతో బిజినెస్ క్లియర్ అయ్యే వరకు రిలీజ్ డేట్ పై ముందడుగు వేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ క్లియరెన్స్ రాకుండా థియేటర్లలోకి వస్తే బడ్జెట్ రికవరీ పరంగా రిస్క్ ఎక్కువ అనే ఉద్దేశంతోనే టాక్సిక్ వాయిదా పడినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కేవలం టాక్సిక్ మాత్రమే కాదు, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర, యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా హిస్టారికల్ ఫిల్మ్ స్వయంభూ చిత్రాలకు కూడా ఇదే తరహా ఓటీటీ సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం. పెరిగిన బడ్జెట్ను ఎంతో కొంత కవర్ చేసుకోవడానికి ఓటీటీ రైట్స్ పెద్ద దిక్కు. కానీ గతంలో లాగా ఓటీటీ సంస్థలు కళ్ళు మూసుకొని 100 కోట్లు కుమ్మరించడం లేదు. మార్కెట్ ఒడిదుడుకులు, సబ్స్క్రిప్షన్ల లెక్కలను బట్టి చాలా తక్కువ ధరలకే రైట్స్ అడుగుతున్నాయి. దీంతో బడ్జెట్ ఒకలా ఉంటే ఓటీటీ ఆఫర్లు మరోలా ఉండటంతో బిజినెస్ డీల్స్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఓటీటీ డీల్స్ క్లియర్ అయితేనే నిర్మాతలకు ఆర్థికంగా ఒక భరోసా దొరుకుతుంది. ఆ క్లియరెన్స్ వచ్చే వరకు రిలీజ్ డేట్లు ప్రకటించలేక, ఒకవేళ ప్రకటించినా వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి పెద్ద సినిమాలకు సైతం ఎదురవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ఏడాది ఆరంభంలోనే ఈ క్రేజీ కాంబినేషన్ ను అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ మూవీపై రకరకాల ఊహాగానాలు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. హీరో అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అందువల్ల ఈ సినిమా ఆగిపోయే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. లోకేష్ ఇప్పటికే ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినప్పటికీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ హోల్డ్లో పడిందంటూ వస్తున్న రూమర్స్ బన్నీ ఫ్యాన్స్ ను కాస్త కంగారు పెట్టాయి. ఈ రూమర్లలో ఎలాంటి నిజం లేదట, అంతా అనుకున్నట్లే సాగుతోందని, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం సైలెంట్ గా జెట్ స్పీడ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది ఆఖర్లోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న రాకా సినిమా షూటింగ్ పూర్తి కాగానే లోకేష్ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టనున్నారు. ఈ క్రేజీ సినిమాకు రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ కాంబినేషన్ రూమర్లకు చెక్ పెడుతూ మేకర్స్ ఎప్పుడు అఫీషియల్ క్లారిటీ ఇస్తారో చూడాలి.